హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకోసం అయితే రైతు బంధు గురించి లేటెస్ట్ అప్డేట్ తీసుకొచ్చాను. అదేంటంటే రైతు బంధు అయితే రైతులకు పండగ లాంటి శుభవార్త. అయితే ఇన్నాళ్ళ ఎదురు చూపు తర్వాత అయితే రైతు బంధు గురించి అయితే కొత్త అప్డేట్ అయితే మన రేవంత్ రెడ్డి గారు తెలియజేశారు. అసలు ఆ అప్డేట్ ఏంటి అనేది పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం అయితే మా ఛానల్ని వెంటనే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మనం చూసుకున్నట్టయితే బ్రేకింగ్ న్యూస్ ఏంటి అంటే తెలంగాణలో రైతు బంధు పథకం అయితే రైతులకు ఒక శుభవార్త అయితే తీసుకొచ్చింది. అది ఏంటంటే చాలా అవసరమైన ప్రజలకి రైతులకు అవసరమైనటువంటి రైతు బంధు గురించి అయితే మంచి వివరాలు తీసుకొచ్చాను మీకోసం. అది కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే రైతులకు యాసంగి పంటలకు ఆర్థిక సాయం అందించడంలో అయితే రైతు బంధు కీలకంగా ఉంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా అయితే అనేక మంది రైతులకైతే ప్రయోజనం అయితే చేకూర్చిందనే చెప్పాలి ఈ రైతు బంధు ద్వారా. అయితే మనం చూసుకున్నట్టయితే రైతు బంధు నిధులు అయితే ఆలస్యంగా అందజేయడంపై రైతులు అయితే కొంత కాంగ్రెస్ ప్రభుత్వం అయితే జాప్యం వ్యక్తం చేశారు. అయితే దానిలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వెంటనే అమలు చేయాలని ప్రారంభ నెలలోనే పంపిణీ ప్రక్రియ మందగించినప్పుడు తర్వాత మార్చి అయిపోయేసరికి అయితే 5 ఎకరాల వరకు అయితే దాదాపు రైతు బంధు అయితే అందరికీ అందించింది. 5 ఎకరాలు ఉన్న వారికి రైతులకైతే వారి బకాయిలను అయితే ఇచ్చేసింది. అయితే మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు రైతు బంధు పథకం కొన్ని లొసుగులను అయితే ఎదుర్కొంటుంది. నిధులు అనుకోకుండా భూస్వాములు, ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయ పన్ను పరిధిలో ఉన్న వారికి, సంపన్నులు ఉన్న వారికి అయితే తీసేయాలి. రైతు బంధు అందరికీ ఇవ్వకూడదు, ఓన్లీ రైతులకి పంట వేసిన వారికి మాత్రమే ఇవ్వాలని అయితే అనుకుంటున్నది. అయితే మరి ముఖ్యంగా అయితే రైతు బంధు అనేది అయితే వ్యవసాయ భూములకు ఇచ్చి, సాగు భూములకు, వ్యవసాయ భూములకు మాత్రమే ఇచ్చి హౌసింగ్లు, హోల్డింగ్లు ఇలా రియల్ ఎస్టేట్ చేసే వాటికైతే ఇవ్వద్దని అయితే చెప్పింది. అయితే 5 ఎకరాల కంటే తక్కువ భూమిని కలిగి ఉన్న రైతులకైతే ఈ సాయం అందిస్తామని తెలియజేసింది. అయితే ఈసారి నుంచి అయితే 5 ఎకరాల పైన ఉన్నవారికి అయితే రైతు బంధు అందదని అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. అయితే రైతు బంధు నుండి రైతు భరోసాగా మార్చడం, పునరుద్ధరించడం పథకం రైతులకైతే ఆర్థిక సాయం అందించడం లక్ష్యంగా పెట్టుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రస్తుతం అయితే ఈ పథకం 2 విడతల్లో అయితే ఎకరానికి 10,000, రైతు భరోసా వార్షిక చెల్లింపుగా ఎకరానికి 15,000 పంపిణీ షెడ్యూల్ని అయితే సంబంధించిన వివరాలను అయితే ఒకసారి లేదా వాయిదా పద్ధతిలో అయితే ఇవ్వాలని అనుకుంది. కానీ ఇంకా అయితే అది ఖరారు కాలేదు. కానీ అయితే 2 విడతల్లో అయితే రైతు భరోసా ఇచ్చే అవకాశంగా అయితే మనం చూస్తున్నాము. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే గ్రామీణ అభివృద్ధి ప్రభుత్వాన్ని ఉన్న తిరుగులేని నిబంధనలు నొక్కి ప్రస్తుతం ఉన్న పథకంలోని లోపాలను అయితే పరిష్కరించి సంస్కరణలు శ్రీకారం చుట్టడంలో ప్రభుత్వం అయితే చాలా వరకు ముందుకు వచ్చింది. అయితే మనం చూసుకున్నట్టయితే తెలంగాణ వ్యవసాయ అభివృద్ధి పథకంలో ముందుకు సాగుతున్న వేళ రైతు బంధు అయితే ఆశాజ్యోతిగా ఆవిర్భవించిందని చెప్పాలి. అయితే రైతులకి ఉజ్వల భవిష్యత్తును వాగ్దానం చేసిందని మనం అనుకోవాలి. ఎందుకంటే రైతులకు ఈరోజు పంట పెట్టుబడి ముందు అందడంతో ఎలాంటి రైతైనా ఇబ్బందులు పడకుండా ముందుకు సాగగలుగుతున్నాడు. కాబట్టి రైతు బంధు కూడా 2 విడతలైనా సరే తొందరగా అందాలని అయితే రైతులు అయితే చూస్తున్నారు. గ్రామీణ ప్రకృతి విషయాల్లో అయితే యుగానికి నాంది పలికేందుకు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వచ్చిందనే చూడాలి. అయితే ఒకప్పుడు ఉన్నట్టు కాకుండా ఇప్పుడైతే రూల్స్ మారాయి రైతు బంధుకి. ఇదివరకు ఎన్ని ఎకరాలున్న రైతు బంధు ఇచ్చేది, కానీ ఇప్పుడు ఓన్లీ పంట ఎవరైతే వేస్తారో వాళ్ళకి 5 ఎకరాల లోపు ఉన్న వారికి మాత్రమే రైతు బంధు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. కాబట్టి మీరు కూడా సిద్ధంగా ఉండండి. మీకు రైతు బంధు వచ్చిందా రాలేదా ఇది వరకు, లేదా అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటే కొత్తగా అప్లికేషన్ పెట్టుకొని, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి తాజా అప్డేట్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే వెంటనే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.